సాల్ట్ టైఫూన్ పేరుతో చైనా సైబర్ ముఠా చేస్తున్న దాడులు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. సాల్ట్ టైఫూన్ పేరుతో సైబర్ దాడులు చేస్తున్న ఈ ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లోని 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని ఈ వ్యవహారంపై అధ్యయనం చేసిన నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు చేశాయి. ఆ ముఠా ఇప్పటికే ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని పేర్కొన్నారు. సాల్ట్ టైఫూన్ కొన్నేళ్లుగా అత్యంత సమన్వయంతో దాడులు చేస్తోందని వెల్లడించారు. ఇప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్ లోకి సాల్ట్ టైఫూన్ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. సాల్ట్ టైఫూన్ దాడితో తమ హ్యాకింగ్ సామర్థ్యాలను ఇతరులకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్థుల సైబర్ సామర్థ్యాలను అంచనా వేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ టార్గెట్ల కమ్యూనికేషన్స్ కదలికలను కనిపెట్టడమే బీజింగ్ లక్ష్యంగా ఉంది. సాల్ట్ టైఫూన్ బృందం ఫోన్ కాల్స్ ను కూడా వినడం, ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదవడం వంటివి కూడా చేయగలదని ది సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి చెందిన సెనేటర్ మార్క్ వార్నర్ పేర్కొన్నారు. ఈ ముఠాకు 3 కంపెనీలతో సంబంధాలున్నట్లు తెలిపారు. వీటికి చైనా సైన్యం, పౌర నిఘా ఏజెన్సీలతో సంబంధాలున్నాయి.